కదిరి మున్సిపల్ కార్యాలయం నందు ప్రభుత్వ సిబ్బందితో కలిసి 25వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను, లబ్దిదారులకు కేటాయించిన పట్టాల తయారీలో లోటుపాట్ల విషయాలను కదిరి శాసన సభ్యులు డాక్టర్ పివి సిద్దారెడ్డి చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మండల రెవెన్యూ అధికారి మారుతి ప్రసాద్, డిఈ సుకూర్, హౌసింగ్ డిఈ మరియు ఏఈలు, పట్టణ అధ్యకులు బావుద్దీన్, మాజీ కౌన్సిలర్లు రాజశేఖర రెడ్డి, కళ్యాణ్, ఇస్మాయిల్, ఖలీల్, వలీ, ఓంప్రకాష్, శంకర్ తదితర వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇల్లు అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం జరుగుతోంది. మరి అందులో భాగంగా మన కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 3,000 మందికి కదిరి పట్టణానికి సంబంధించి అర్బన్లో 3,000 మందికి ఇళ్ల పట్టాలతో పాటుగా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 3 లేఅవుట్లు మనకు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సర్వే నెంబర్ 96లో 1,500 మందికి, మరి అదేవిధంగా ఎర్రగుంటపల్లిలో 109 అండ్ 110 సర్వే నెంబర్స్లో దాదాపు 1,214 మందికి, మరి అదేవిధంగా టిడ్కో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో దాదాపుగా 190 మందికి, ప్రస్తుతానికి మొత్తం 2,904 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా వీళ్ళతో పాటుగా మరో 517 మంది సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి హౌసింగ్ కూడా శాంక్షన్, అదే రోజే ఇళ్ల పట్టాలతో పాటుగా ఇల్లు కట్టే కార్యక్రమానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం మరి 25వ తారీఖున ఏకాదశి ముక్కోటి ఏకాదశి అయితేనేమి, అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా దాన్ని ప్రారంభించడం జరుగుతోంది. 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మరి మనకున్న పెద్ద లేఅవుట్ 3 లేఅవుట్లలో పెద్ద లేఅవుట్ అయినటువంటి ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఏరియాలో మొట్టమొదటిగా 25వ తారీఖున 3 గంటలకి దాన్ని ప్రారంభం చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి బెనిఫిషరీస్ అందరూ కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా పట్టాలు వాళ్ళ లాటరీలన్నీ కూడా తీయడం జరిగింది. వాళ్ళకి ఏ నంబరు, ఏ పార్ట్లో ఏ నంబరు ప్లాట్ అలాట్ అయింది అనేది కూడా పూర్తిగా లాటరీ ట్రాన్స్పరెంట్గా లాటరీ సిస్టమ్ ద్వారా బెనిఫిషరీస్కి ప్లాట్లు కూడా అలాట్ చేశాం. సో వాళ్ళందరూ కూడా రేపు ఎల్లుండిలో వాళ్ళ ప్లాట్లు కూడా చూసుకోవచ్చు. మరి 25వ తారీఖున వాళ్ళ ప్లాట్ చూపించి వాళ్ళ ప్లాట్ దగ్గరే వాళ్ళకి పట్టా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా 2 ఇళ్ళకి కూడా శంకుస్థాపన, నిర్మాణానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. మరి అదేవిధంగా 29వ తారీఖున ఎర్రగుంటపల్లికి సంబంధించి 1,214 మందికి అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ దానికి సంబంధించినటువంటి బెనిఫిషరీస్ అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఇళ్లకు శంకుస్థాపన చేసే కార్యక్రమం 29వ తారీఖున ఎర్రగుంటపల్లి దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో జరుగుతుంది. మరి మిగిలిన టిడ్కో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లేఅవుట్లో 4వ తారీఖున జనవరి 4వ తారీఖున అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీస్ అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం. మరి దీంతో పాటుగా 25వ తారీఖు నుంచి ఏదైతే మనకు టిడ్కోలో దాదాపుగా 1,104 మందికి ఇప్పటికే బెనిఫిషరీస్కి అలాట్ చేయడం జరిగింది. ఈ 1,104లో 300 SFT అంటే పూర్తి ఉచితంగా కేవలం రూపాయి మాత్రమే కట్టి పూర్తి ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 300 SFTకి సంబంధించి 528 మందికి మరి 25వ తారీఖు నుంచి వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడే తహసీల్దార్ ఆఫీసులోనే తహసీల్దార్ గారు వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం 25 నుంచి మొదలవుతుంది. అదేవిధంగా 365 SFTకి సంబంధించి గతంలో 50,000 కట్టాల్సి ఉంది, కేవలం ఇప్పుడు 25,000 మాత్రమే కట్టించుకొని వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం 432 మందికి జరుగుతుంది. అదేవిధంగా 430 SFTకి సంబంధించి గతంలో ₹1,00,000 కట్టాల్సింది ఇప్పుడు కేవలం ₹50,000 మాత్రమే కట్టించుకొని అందులో కూడా 144 మందికి
ఓవరాల్గా మొత్తం 1104 మందికి టిట్కోలో ఇల్లు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం కూడా 25వ తారీఖు నుంచి కూడా అందరికీ పూర్తి చేసి ఒక వారం 10 రోజుల్లో పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ పట్టాలు ఇచ్చే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా డి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. డి పట్టాలతో పాటు కూడా వీళ్ళందరికీ హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా బెనిఫిషరీస్ ఉంటే ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పట్టాలు రాని వాళ్ళు, హౌసింగ్లో లిస్టులో లేని వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మామూలుగా ఎస్ఓపిలో మీరు అప్లై చేసుకుంటే మీ స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ సెక్రటేరియట్లో వాలంటీర్ల ద్వారా మీరు అప్లై చేసుకుంటే 90 రోజుల లోపల మీకు మళ్ళీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాని వాళ్ళు ఎవరైనా బెనిఫిషరీస్, ముఖ్యంగా అన్ని అర్హతలు ఉండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, ఇంతటితో ఏదో కాస్త ఆగిపోతుంది అనేది ఏం లేదు. రాని వాళ్ళు ఉంటే ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటే వాళ్ళకు మధ్యలో పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. పట్టాలతో పాటు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి సవినయంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి 25వ తారీఖున పెద్ద ఎత్తున మరి బహుశా ప్రపంచ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా దాదాపుగా 30 లక్షల మందికి ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం, అందులో 15 లక్షల మందికి మొదటి విడతలోనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఆ రోజు ప్రారంభం జరుగుతూ ఉంది. దాదాపుగా 26,000 కోట్ల పైచీలకు ఆస్తిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కదిరి పట్టణానికి సంబంధించి బహుశా రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు అతి దగ్గరలో మున్సిపాలిటీకి, ఇంత దగ్గర ప్లేస్లోనే విత్ ఇన్ ద మున్సిపల్ లిమిట్స్లోనే మనం దాదాపుగా 3,000 మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతోంది. చాలా ఖరీదైనటువంటి స్థలం, పూర్తిగా పక్కన నుంచే బైపాస్ రోడ్డు పాస్ అయ్యే దానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్లోనే మనం అందరికీ కూడా ఇస్తున్నాం. మిగతా మున్సిపాలిటీలో చాలా దూరంగా ఇవ్వడం జరుగుతుంది, కానీ మనం మున్సిపల్ లిమిట్స్లోనే అతి దగ్గరగా అతి ఖరీదైనటువంటి స్థలాలన్నీ కూడా ఈరోజు లేఅవుట్లు ఏర్పాటు చేసి బెనిఫిషరీస్కి ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 3,000 మందికి ఎన్నడూ కదిరి చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, గతంలో లాగా ఏదో ఫారం ఒకటి చేతిలో పట్టుకొని ఆ ఫారం పట్టుకొని ఊరంతా తిరిగినా కూడా ఎక్కడ స్థలం కనిపించినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు కూడా కొన్ని 100 మంది అటువంటి పట్టాలు పట్టుకొని ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు స్థలంతో పాటుగా ఎక్కడికక్కడ స్థలం ముందు చూపించి తర్వాత పట్టా చేతిలో పట్టే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. మరి బెనిఫిషరీస్ అందరూ కూడా 25వ తారీఖున, అదేవిధంగా 29వ తారీఖున, 4వ తారీఖున వాళ్ళ లేఅవుట్లో అందరూ కూడా హాజరై పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తాము. థ్యాంక్ యూ. హంద్రీ నీవా కాలువ పూర్తి చేసి ప్రతి చెరువుకు నీరందించాలి. తలుపుల ఎస్ఐ రఫీ సస్పెన్షన్ ఎత్తివేయాలి. సిపిఐ నేత వేమయ్య డిమాండ్. తలుపుల మండలం స్థానిక సిపిఐ కార్యాలయంలో కదిరి నియోజకవర్గ కార్యదర్శి వేమయ్య యాదవ్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇన్సూరెన్స్ ఇవ్వటంలో ప్రభుత్వం విఫలమైందని, తక్షణమే ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ తో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా హంద్రీ నీవా కాలువ పూర్తి చేసి మండలంలో ఉన్న ప్రతి చెరువుకు నీరు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐ రఫీ సస్పెన్షన్ చేయడం చాలా బాధాకరమైన విషయమని, తలుపుల మండల ప్రజలు రోడ్డుపైకి వచ్చి స్వచ్ఛందంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని ధర్నాలు చేయటం ఆయన నిజాయితీకి నిదర్శనమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్ వేటు రద్దు చేసి సబ్ ఇన్స్పెక్టర్ రఫీకి బాధ్యతలు అప్పజెప్పాలని జిల్లా ఎస్పీని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు రాజేష్ గౌడ్, తలుపుల మండల కార్యదర్శి ఈశ్వరయ్య, హసన్, భగత్ సింగ్ ఆటో యూనియన్ తాలూకా కార్యదర్శి మధునాయక్ తదితరులు పాల్గొన్నారు. 1925 డిసెంబర్ 26వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని ఈ దేశంలో ఆవిర్భవించబడింది. సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగినటువంటి సిపిఐ యొక్క శ్రేణులు, మరి మండల శాఖలు, అదేవిధంగా గ్రామ శాఖలు అందరూ కూడా ఆ రోజు పతాకాన్ని ఆవిష్కరించుకొని మరి ఆయా ప్రాంతాల్లో మరి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొనసాగించిన ఉచిత విద్యుత్ పథకాన్ని మీరు కూడా కొనసాగించండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలా సమస్యల పట్ల స్థానిక శాసనసభ్యులు కూడా కలుగు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ గారి విషయం కావచ్చు, లేదంటే ఎన్పీ కుంట సోలార్లో వర్కర్స్ను తొలగించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే నిన్నగాక మొన్న ఎల్ఎన్టీలో పనిచేస్తూ మరి ఆ యాజమాన్యం యొక్క వేధింపులకు చనిపోయినటువంటి వర్కర్ విషయం కావచ్చు. ఈ రకంగా
ఆ అనేక సమస్యలు ఈరోజు నియోజకవర్గంలో తలెత్తుతూ ఉన్నాయి. ఈ సమస్యల పట్ల స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా స్థానిక పార్లమెంటు సభ్యులు వీళ్ళు కూడా జోక్యం చేసుకోవాలా, అధికారులతో చర్చించాలా, ఈ సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తలుపుల మండలంలో రైతులకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్, పెండింగ్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ను తక్షణం విడుదల చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. రేపటి రోజున మరునాటి రోజున 2 రోజుల పాటు గ్రామ సచివాలయాల దగ్గర పంచాయతీ సెక్రటరీలకు కూడా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని సిపిఐ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో పిలుపునిచ్చాం. అదేవిధంగా తలుపుల మండలంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చింది. ఈ అనంతపురం జిల్లాలో 5 మండలాలను మరి మోడర్న్గా తీసుకుంటే ట్రయల్ రన్గా తలుపుల మండలాన్ని తీసుకున్నారు కది నియోజకవర్గంలో. ఈ తలుపుల మండలంలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి యొక్క విధానాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తాం. అదేవిధంగా నిన్నటి రోజున తలుపుల మండలంలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రఫీక్ అహ్మద్ను పిఆర్ లేక ఉంచడాన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు తలుపుల పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడిన విషయం అందరికీ తెలిసింది. అందులో ఎస్ఐకి తీవ్ర గాయాలైనా తమ విధులు నిర్వర్తించాలని 10 రోజుల్లోనే మళ్లీ విధులు కొనసాగించారని స్థానికులు చెప్పుకొచ్చారు. ఇప్పుడు స్థానిక ఎస్ఐను సస్పెండ్ చేయడం దుర్మార్గపు చర్య అంటూ తలుపుల స్థానిక 3 రోడ్డు కూడలినందు మండల ప్రజలు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి నిజాయితీకి మారుపేరైన ఎస్ఐ రఫీని సస్పెండ్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఆయనను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళసల వారీగా ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మండల వ్యాప్తంగా ఎవరికే కానీ రఫీ గారు 1.5 సంవత్సరం దాటిపోతుంది. తలుపుల మండలంలో ఇంతకు ముందుకు ఎంతోమంది నగేష్ అనే వాళ్ళు ఎస్ఐ గారు కూడా ఎంతోమంది ఎస్ఐలు వచ్చారు. ఎంతోమంది లక్షల రూపాయలు ఇంటికి దోచుకొని వెళ్ళిపోయారు. మన ఎస్ఐ గారు 1.5 సంవత్సరం అవుతుంది. ఎక్కడే కానీ ఏ పార్టీ కానీ ఏ బలవంతుడు కానీ ఎవడైనా కానీ చెప్తే వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి సోపడం లేదు. 100 చిల్లర పల్లెలు ఉన్నాయి మన మండలంలో. మేము పల్లెల్లో కూడా ఏదో దానిపైన తిరుగుతూ ఉంటాం. ఏ పల్లెలో చూస్తే కూడా గోడల పైన ఎస్ఐ గారి నెంబర్ ఉంది, పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంది. ఏమిది అడిగితే అక్కడ ఉండే ప్రజలు చెప్తున్నారు, ఇక్కడ ఏదైనా దూరం ఆడుతానా, ఏదైనా పొరపాటు జరుగుతానా, ఏదైనా జరుగుతానే కూడా మాకు ఫోన్ చేయమని చెప్పారు. మేము ఫోన్లు చేస్తే వాళ్ళు చేసిన అర్ధగంట లోపల మా పల్లెల్లోకి వస్తున్నారు. మేము ఇంతవరకు ఎప్పుడే కానీ ఇటువంటి ఎస్ఐని మేము చూడడం లేదంటున్నారు. అతని పైన ఉద్దేశపూర్వకంగా ఇతను అరెస్ట్ చేయడము చాలా దారుణంగా అన్నారు. మేము కూడా మా సర్వేలో చూస్తున్నాం. ఎక్కడైనా కానీ ఎస్ఐ గారు డబ్బు తీసుకున్నారని అడుగుతుంటే ఆ మహానుభావుడు ఎవరిని కానీ ₹1 కూడా డబ్బు తీసుకునే పాప అనుకోలేదు. కానీ ఒక్కరిని కూడా కొట్టడం అనేది లేదు. ఎక్కడే కానీ ఒకరిని కూడా ఓరి అనడం లేదు. ఇటువంటి ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం చాలా దారుణమైంది. ఈ సస్పెండ్ను ఎత్తివేసి మళ్ళీ ఆయన తలుపుల మండలానికి తలుపు స్టేషన్కు విధిలోకి తీసుకోవాలని మేము ఈరోజు కోరుతున్నాము. కాబట్టి ఇది ఎత్తేయకుండా ఇట్లా కొనసాగితే ఇప్పుడు మన ఇద్దరు చెప్పినట్లు మళ్ళీ మేము భారీగా బుధవారము బేసవారము భారీగా మళ్ళీ మండల వ్యాప్తంగా ధర్నా చేసి మేము ఎస్పీ గారి తీసుకుపోతామని మేము ఈరోజు కోరుతున్నాం. తలుపుల మండలంలో మన ఎస్ఐ వచ్చి దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుంది. మరి కులాలకు ఖచ్చితంగా, పార్టీలు ఖచ్చితంగా, ప్రజల్లో ప్రజలుగా, పెద్దలలో పెద్దగా
మరి కార్మికునిగా డిపార్ట్మెంట్గా అన్ని విధాల సాయి శక్తిలో కృషి చేస్తున్న మన ఎస్ఐ గారిని ఈరోజు సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. మరి మండలంలోనే 16 పంచాయతీలు ఉన్నాయి. 16 పంచాయతీలలో ఆయన వచ్చినప్పటి నుండి ఈ పొద్దుటి కూడా ఎక్కడే కానీ ఇస్పిటాకులు కానీ మరి ఎక్కడ దొంగసారి కాంచడం కానీ ఎక్కడైనా పెద్ద కంట్రోల్ చేసిన వ్యక్తి మన ఎస్ఐ గారు. మరి ఈరోజు ఆయనకు సస్పెండ్ ఏమి చేశారో ఆ భగవంతుని తెలుసు. గతంలో కూడా 2002లో మహబూబ్ సార్ ఎస్ఐగా ఉన్నప్పుడు అప్పుడు ఆనాటి ఎస్పీ అనిల్ సింహ ఉన్నది అప్పుడు ఎస్పీ గారు. మరి ఎవరి మాటలో విని అప్పట్లో మహబూబ్ సార్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రజలు రైతు కూలీలు ప్రతి ఒక్కరు కూడా ఆ ఎస్ఐ మంచి పని చేశాడని మద్దతు చేస్తూ మరి ఎస్పీ గారిని కలిసి మళ్ళీ ఇక్కడికే వేయించుకోవడం జరిగింది. అదే అడుగుజాడలోనే ఈ ఎస్ఐ గారు కూడా అన్ని కులాలకు అన్ని మతాలకు పార్టీలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి మన ఎస్ఐ గారు. ఇలాంటి ఎస్ఐ ఈ తలుపుల మండలంలో కేసు పుట్టిమ నుండి ఇలాంటి ఎస్ఐ ఎప్పటికీ రాలేదు. ఎందుకంటే ఈ ఎస్ఐ అందరికీ ప్రతి ఒక్కరికి ఉండోళ్ళకు లేనోళ్ళకి అనుకోకుండా అందరికీ అనుకూలంగా ఉండే ఎస్ఐ మహానుభావుడు, మంచి ఒరిజినల్ ఎస్ఐ. మరి ఈ పొద్దు సామాన్య ఒక ఆఫీసులో పోతే ₹1 లెక్క లేకుండా ఏ కార్యక్రమం చేస్తున్నారా? అందరికీ లంచాలు. మరి ఎస్ఐ వచ్చి ఎక్కడే కానీ ₹1 లెక్క తీసుకుని నాగరాలేవు. మరి ఎస్ఐ గారిని ఏ వాదన తీసుకొని సస్పెండ్ చేశారో మాకు తెలియదు. కానీ ఇప్పటికైనా ఎస్పీ గారు కరుణించి మా ఎస్ఐ గారిని ఇక్కడనే నిధిలో ఉండేటిగా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఎస్ఐ గారిని నిలుపుదల చేయకపోతే మంగళవారం రోజు మండల బంధుకు పిలిపిస్తాం. బుధవారం రోజు భారీ ఎత్తున ఎస్పీ గారిని కలిసేదని కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఒక్కరి కాదు, ఆల్ పార్టీ వాళ్ళు అఖిలపక్షం తరఫున అందరూ టోటల్ అన్ని పార్టీలు కలిసి అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కలిసి ఎస్ఐ అంటున్నారు. ఈ పొద్దు పేపర్ సూచన పాటలే ప్రతి ఒక్కరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎంతోమంది ఆడపడుచులు మా వాళ్ళు తాయి బస్తాలలో పడిపోతుంటే ఆనపోతుంటే ఈరోజు ఎస్ఐ పుణ్యాన ఎవరైనా ఆనపోలేదు, తాగడం పని చేశారు, సారాయి గంజీకన్నా కంట్రోల్ చేశాడు. అన్ని విధాలు సహకరిస్తున్న ఎస్ఐ గారికి సస్పెండ్ చేశారంటే మాకు చాలా బాధ ఉందని అందరూ ముందుకొచ్చి చెప్తున్నారు. ఇలాంటి ఎస్ఐను సస్పెండ్ చేయడం పద్ధతి కాదు. ఎవరి మాటలో విని మీరు సస్పెండ్ చేసింటారు. ఆ సస్పెండ్ వెనక్కి తీసుకొని దయచేసి ఎస్పీ గారికి ఒకటే కోరుతున్నాం, కులాలకు మతాలకు అతీతంగా ఉన్న రఫీ సార్ గారిని వెంటనే ఇక్కడ నిలుపుదల చేసి మళ్ళీ నిధులు చేర్చుకోవాలని చెప్పని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విషయంగా ఈ ఎస్ఐ గారిని ఇక్కడే నిలుపుదల చేయకుండా పోతే మంగళవారం రోజు మండల వ్యాప్తంగా బంధుకు పిలిపిస్తాం. బుధవారం రోజు అందరం అఖిలపక్షం కలుపుకొని ఎస్పీని కలిసేదాన్ని కూడా మేము వెనకాడమని చెప్పనేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీకు లోకాలు డిపార్ట్మెంట్లో ఏమన్నా ఉంటే అవతల జరిగించే అతను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయండి తప్ప ఇక్కడ ఇంత మంచి వ్యక్తి ఇలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తికి సస్పెండ్ చేశారంటే చాలా సిగ్గుచేటు. ఈరోజు ఎస్ఐ మంచితనం ఏందో మంగళవారం తెలుస్తుంది. ఎస్ఐ అడుగుతారు ఎలాంటివో బుధవారం తెలుస్తాయి. ఎస్ఐ మంచితనం ఏమో శుక్రవారం రోజు తెలుద్దామని చెప్పనేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ఎస్పీ గారు ఈ మీడియా తరఫున తెలియజేస్తున్నాం. దయచేసి ఎస్పీ గారు అతని మీద ఎంక్వైరీ చేయండి, తప్పు చేసిందే శిక్షించండి, ట్రాన్స్ఫర్ చేయండి. ఈ మొత్తం సస్పెండ్ అనేది మొత్తం మేము జీవించుకోలేకపోతున్నాం. నేనే కాదు తోడు మండల వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఆందోళన ఇలాగానే ఉంది. మీరు కానీ దయచేసి ఈ సస్పెండ్ ఎత్తేకపోతే మంగళవారం మండల వ్యాప్తంగా బంధు పిలుపు బుధవారం మన మండల పరిధిలో ఎస్ఐ గారు కరోనా విషయంలో కానీ ఒక జూద విషయంలో కానీ ఒక కొట్లాట ఏడవ జరిగిన విషయంలో కానీ
ఏడానా సారాయి కాంచిన విషయంలో కానీ పెద్ద ఎత్తున డ్యూటీ సక్రమంగా చేసి అన్ని విధాలుగా సహకారం తీసుకున్నాడు. మరి ఈరోజు మన ఎస్ఐ సస్పెండ్ చేయడం అనేది చాలా దారుణం ఉంది. అందుకు కాబట్టి ఈ సస్పెండ్ను వెంటనే ఎత్తేసి అతని వల్ల ఇదిలికి నడిపించాలని చెప్పి ఉద్దేశంతో మేమందరం కోరుకున్నాం. మరి అదేవిధంగా ఎస్ఐ గారు కరోనాలో కూడా చాలా తీవ్రంగా సమస్యలు తీసుకొని 4-5 మంది దగ్గర ఉన్నా కూడా అన్ని విధాలుగా అన్ని సమస్యలు కూడా తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా ఎస్ఐను ఈ డ్యూటీలో సహకరించేంత వరకు కూడా మళ్ళీ ముదుపు కూడా ఉద్యమాలు చేసానికి కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. గౌరవనీయులు కలుపులకు వచ్చిన ఎస్ఐ గారు ఇంతవరకు విధుల్లో చాలా కరెక్ట్గా నీతి నిజాయితీగా పనిచేశారు. ఎక్కడే కానీ కరప్షన్ కానీ ఎక్కడే కానీ ఇబ్బంది పెట్టడం కానీ జనాలకు ఏ ఇబ్బంది వచ్చినా తన దగ్గరుండి చేశాడు. కరోనా టైంలో ఎన్నో రకాలుగా ఈ మండలానికి ఏ ఇబ్బంది రాకుండా ఎక్కడైనా ఏ టైంలో అయినా రాత్రి అయినా పగులైనా అర్ధరాత్రి అయినా టైం అనకుండా సిన్సియర్గా కష్టపడి పనిచేసే ఎస్ఐను సస్పెండ్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఏమంటే ఆయన విధుల్లో కరోనా టైంలో యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది అయినా కానీ మళ్ళీ కేవలం 10 రోజులకే డ్యూటీలో జాయిన్ కావడం, ఈ మండలంలో ఎక్కడే కానీ ఏ ఇబ్బంది రాకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ సమస్యలు లేకుండా చూడడం ఎస్ఐ గారు చాలా సక్రమంగా పనిచేశారు. ఆయన సస్పెండ్ చేయడం చాలా బాధాకరం. కలుపులు పట్టడానికి ఈ విధంగా జరిగితే రేపు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కనీసం ముందు ఎస్ఐ 3 నెలలు ఎస్ఐ తలుపులకు రాకపోవడం, ఈ విధంగా మళ్ళీ ఇట్లా డ్యూటీ నిజాయితీగా చేసి ఇబ్బంది లేకుండా చేసి ఎస్ఐ సస్పెండ్ చేస్తే కలుపుల మండలం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మా ఎస్ఐ గారిను సస్పెండ్ నుంచి ఎత్తేసి ఆయన విధుల్లో వెంటనే పర్మనెంట్గా చేయాలని కోరుకుంటూ ఈ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం. కలుపుల మండలం భారతీయ జనతా పార్టీ జూనియర్ కాలేజీలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు వజ్రా భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సమస్యలపైన ఈ సమావేశం నిర్వహించామని, హంద్రీ నీలువ కాలువ నీరు అధికార పార్టీ తొందరలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మా బీజేపీ పార్టీ తరఫున కాలువ పనులు చేయిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుడి ఆదినారాయణ, వెంకటేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. దండం పట్టుకో, ఫ్రీగా నిలబడు. మామూలుగా వజ్రా అట్లా ఫ్రీగా నిలబడు. మామూలుగా నిలబడండి. అట్లా ఉన్నా రమేష్ అన్న జాయినింగ్ పెట్టేస్తాను. డబ్బు ₹1 ఇచ్చినా మీ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చెప్పి చేస్తానని చెప్పి నాయకులు చెప్పారు. వీళ్ళంతా ఓట్లకు ముందు మాత్రమే ఇట్లాంటి హామీలు ఇస్తారు, రైతులను మభ్య పెడతారు. సోదరులారా, ఈరోజు మీరు కూడా రైతులు కూడా ఆలోచన చేసుకోవాల్సిన పార్టీ ఉంది. పార్టీ ఏదన్నా కానీ రైతు శ్రేయస్సు ముఖ్యం. మనకు రైతులు ఈరోజు మనకి ఎవరన్నా కానీ రైతుల కోసం పాటుపడే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి మనం కూడా అనుకూలతగా ఉండాలా. ఈరోజు వాళ్ళు చెప్పారు, ఓట్లు వేయించుకున్నారు, ఇంతవరకు రాలా. ఈ తలపల మండలంలో అదిగాక కొండారెడ్డి చెరువు 50 ఎకరాలు భూ విస్తీర్ణం గల చెరువు కొండారెడ్డి చెరువు. దాని కింద సాగు దగ్గర 1000 ఎకరాలు సాగున్నాయి. కొండారెడ్డి చెరువులో నీళ్లు నింపితే కొండారెడ్డి నుంచి తలపల మండలం అయితేనేం, తలపల గ్రామం అయితేనేం, వేపానపేట గ్రామం అయితేనేం, పెద్దన్నవారిపల్లి గ్రామం అయితేనేం, ఈదులగుండ్లపల్లి పంచాయతీ అయితేనేం, ఈ ఉన్నటువంటి 6 పంచాయతీలు జలకలలాడితే రైతుల కుటుంబాల్లో సంతోషంగా నింపుతారు. అదేవిధంగా ఈరోజు ఉబ్రోలపల్లి, కూపల్లి, హరిజనవాడ, పండ్లపల్లి, ఆ నుంచి పల్లవాన్లపల్లి, నూతన కాలువ, ఈ దండోరుపల్లి ఇక్కడ రైతుల చెట్లు దాదాపుగా 4000 ఎకరాలలో మరి మామిడి చనిపోయి రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అది కూడా చనిపోతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కూడా వేసేదానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేని ప్రభుత్వం ఇది. ఈరోజు తలుపుల మండలంలో తెలుసుకున్నారా, నేను లెక్క ఖర్చు పడిన సవాలు వదలాల మీద డబ్బుల విషయంలోనే ఇబ్బంది అయితే ముగ్గురం కలిసి వేసుకోవాలనే వేసుకున్నాం. లేదా మేము చేయలేము, మాతో కాదని చెబితే మొత్తం నేను వేసుకోవడానికి సిద్ధం. ఎందుకంటే మనం రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు ఎన్ని ఎకరాలు 100-150 ఎకరాలు మామిడి చెట్లు వెళ్ళిపోయాయి, 500 ఎకరాలు పెట్టాయి. దాదాపు ఆ నీటి సలువ ఉండే కొండారెడ్డి చెరువు, ఈ అందరి నీళ్ళు వచ్చే కొండారెడ్డి చెరువు అంతా నిండి ఉంటే మొత్తం ఆ నీటి సలువతో నాకు తెలిసి 1000 ఎకరాలు 2000 ఎకరాలు సలువ ఉండేది. బాగా మామిడి చెట్లు అన్నీ బతికేటివే. ఈ పొద్దు
ఎవరు పూడ్చలేని బాధ. అంతే దాదాపు ఒక 500 ఎకరాల్లో మామిడి చెట్లు దెబ్బతిన్నాయంటే ప్రతి సంవత్సరము తక్కువ అంటే 50 నుంచి 100 కోట్ల డబ్బులు లాస్ అయినాం మన మండలం నుంచి. మరి ఆ చెట్లను బతికించేటప్పుడు ఇంక అదంతా ఏ పని కాదు. మరి ఇదంతా ఎవరు పాపము? 6 నెలల్లో చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్న వ్యక్తి అది చేయడానికి శక్తి ఉండి కూడా, ఒకవేళ అది పెద్ద మాట నాకు శక్తి లేదు పని పెద్దది కూడా కాదు, చేయాలనుకుంటే చేసేదానికి అవకాశం ఉంది. దాదాపు ప్రతిసారి వచ్చినప్పుడల్లా టెంకాయ, శ్రీకాంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒకసారి టెంకాయ, ఇంకోరు వచ్చినప్పుడు ఒకసారి టెంకాయ, నువ్వు ఒకసారి టెంకాయ, పేపర్లో రోజు పేపర్లు చేసేదానికి సరిపోయింది. కానీ ఇప్పుడు నాతో నవంబర్లో అయింది, ఏమన్నా మాట్లాడితే నేనేం చేస్తూ కాలేదంటాడు, డబ్బులు శాంక్షన్ కాలేదంటాడు. అది వద్దు, సరే అది ఎంత అయితే అది ఎస్టిమేట్ వేయమని చెప్పండి. ఎస్టిమేట్ అయిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, నేను, సిద్ధారెడ్డి గారు రేపు కావాలంటే రేపు డేట్ అయినా సరే, 5 రోజులు అయితే 5 రోజులైనా సరే, 3 కోట్లు అవుతుంది కదా, నా వంతు బాగా 1 కోటి రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, వాళ్ళు 2 కోట్లు చేయమని. మళ్ళీ ఎప్పుడైతే శాంక్షన్ అవుతుందో అప్పుడు మా డబ్బులు మేము తీసుకుంటాం. ఊరికనేమి ఇచ్చాము వద్దులే. మళ్ళీ ఇప్పుడు మన పని జరగల, రైతులకు నీళ్ళు రావాలా, డబ్బులు రాలేదు, డబ్బులే కదా కారణము. మళ్ళీ ఒకవేళ వాళ్ళిద్దరి దగ్గర ఆయన లాకర్లో ఈయన లాకర్లో కట్టలు పెట్టుకోవచ్చు. నేను కూడా 2 ఎకరాలు భూమి అమ్మేసి తీసుకొని వస్తాను. నా దగ్గర ఇప్పుడు లెక్క ఉందని నేను చెప్పలా. నేను వాళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉంటుంది, అందరి దగ్గర, ఇద్దరి దగ్గర ఇబ్బంది లేదు. ఎందుకంటే ₹1,00,000 వరకు నుంచి పై వరకు మొత్తం అన్ని వాళ్ళ బంధువులే చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర కట్టలు ఉంటుంది. ఈయన దగ్గర ఏమంటే తలుపుల్లో వదిలేసి మళ్ళీ గడపలో కూర్చొని వ్యాపారాలు చేస్తాను. ఈయన దగ్గర కూడా ఉండొచ్చునేమో, కానీ నా దగ్గర నేను 12 ఏళ్ళ నుంచి ఏరే పనే లేదు. ఓట్లేసినారా లేదా సంబంధం లేదా, జరుగుతూనే ఉంది నా పని అంతా. ఇప్పటికి నేను ఏమంటున్నా అంటే భేషజాలకు పోకుండా ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఎస్టిమేట్ వేసేసి తీసుకొని రామనండి. మీరంతా రైతులు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన ఒక రైతు వాల్యూ. తలుపుల మండలం పులిగుండ్లపల్లి పంచాయతీలోని రాజనాలవారిపల్లికి వేసిన సిమెంటు రోడ్డు ప్రారంభించిన కదిరి శాసనసభ్యులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి. వెలిచలమల రోడ్డు నుంచి రాజనాలవారిపల్లికి 66.5 లక్షల రూపాయలతో రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. వెలిచలమల రోడ్డు నుంచి రాజనాలవారిపల్లె వరకు ఎమ్మెల్యే నడుచుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమం అనంతరం పులిగుండ్లపల్లి చెరువు పొంగి పొరులుచూ మరవపోవుచున్నందువల్ల ఎమ్మెల్యే చెరువు మరవ దాకా వచ్చి జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఈసి సభ్యులు పూల శ్రీనివాసులు రెడ్డి, కన్వీనర్ శంకర్, సుగుణమ్మ, మాజీ సర్పంచులు మధుసూదన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జయచంద్రారెడ్డి, లోక్నాథ్ రెడ్డి, హరి, రమణ, గండి ఆంజనేయులు, గరికపల్లి రామకృష్ణారెడ్డి, చెన్న కృష్ణారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, పాపిరెడ్డి, జయ్యప్ప, సుబ్బయ్య, ఉత్తరెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామి ఒక్క నిమిషం సామి గురుభ్యో నమః. హరి ఓం. హస్తో ప్రక్షాళయ ఓం అపోయిష్టామయో భోహం స్థానమో చేదాతరం దక్షసేం యో వశివతమోరసః తస్య భాజీయతే మనః ఉసతీరవమాత నవామ సోమమరాజీయతో నిదః తనత్పరదది దుర్గాని విశ్వాః నావే సర్వదేవేభ్యో నమః జాతవేదసేం నవామ సోమమరాజీయతో నిదః తనత్పరదది దుర్గాని విశ్వాః నావేవ సుంధిం తలుపుల మండలం పులిగిళ్లపల్లి గ్రామంలో కొన్ని ఏండ్లగా నిలబడిపోయినటువంటి రోడ్డు సౌకర్యం లేనటువంటి రాజనాలపల్లికి సిమెంట్ రోడ్డు, మెయిన్ రోడ్ నుండి ఊర్లోకి 1 కిలోమీటర్ పొడవునా సిమెంట్ రోడ్ వేసే కార్యక్రమం ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం. అదేవిధంగా పులిగిళ్లపల్లి చెరువు గత 4 ఏళ్లుగా నిండిన చెరువు ఈరోజు నిండి మరవబోతున్న కార్యక్రమం, జలహారతి ఇచ్చే కార్యక్రమం. ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి ఆయన ఆధ్వర్యంలో ఈ 2 కార్యక్రమాలు చేసుకునే కార్యక్రమం జరిగింది. సంతోషం. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనేందుకు, మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు కదిరి నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 60 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకన్నిటికీ కూడా రోడ్లు వేయడం జరుగుతూ ఉంది.
ఎన్నికల ముందు మేము ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అన్ని గ్రామాల్లో కూడా హామీలు ఇచ్చాం. మరి ఈరోజు బ్రహ్మాండమైన మెజారిటీ తలుపుల మండల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రతి గ్రామానికి ఏదైతే రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఇచ్చామో హామీ, అవన్నీ కూడా ఈరోజు నెరవేర్చుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటికే చదలోలపల్లి కానీ, సింగనపల్లి కానీ గ్రామాలకు ఆల్రెడీ రోడ్లు ప్రారంభించాం. ఈరోజు రాజనాలవన్లపల్లికి 66 లక్షల రూపాయలతో మరి సీసీ రోడ్డు దాదాపుగా 100 సంవత్సరాలకు కూడా మన్నికగా ఉండేటువంటి క్వాలిటీ రోడ్డు సౌకర్యం ఈరోజు కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఇతర గ్రామాలు కూడా యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వచ్చే 2-3 మాసాల్లో మేము హామీ ఇచ్చిన ప్రతి గ్రామానికి కూడా రోడ్డు వేసే కార్యక్రమం పూర్తి చేస్తామని మండల ప్రజలందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు తలుపుల మండలం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. ముఖ్యంగా భూగర్భ జలాలు పూర్తిగా లోపలికి వెళ్ళిపోవడం వల్ల తాగునీటికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి మొత్తం రాష్ట్రంలోనే తాగునీటికి ట్రాన్స్పోర్టేషన్ అత్యధిక గ్రామాల్లో ఉన్నటువంటి మండలం తలుపుల మండలమే. ఇది అంత తీవ్రమైనటువంటి నీటి కొరత ఉన్నది. ఒకే ఒక ఆధారం అంద్రీనివా కాలువ. అది ఎప్పుడు పూర్తవుతుందా, మరి కనీసం తాగడానికైనా నీళ్ళు వస్తాయని చెప్పి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదృష్టం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికైనటువంటి వేళ విశేషం. ఆ దేవుడు కూడా కరుణించి ఈరోజు మండలంలో ఉన్నటువంటి దాదాపుగా ప్రతి చెరువు కూడా వర్షం నీళ్ళతోనే ఈరోజు నిండి మరవపోతూ ఉంది. మరి ఈరోజు పులిగిండ్లపల్లె చెరువు దాదాపు 5 సంవత్సరాల తర్వాత నిండిన సందర్భంగా ఆ జలదేవతకు జలహారతి ఇవ్వడం జరిగింది. రైతాంగం ముఖంలో అంతా కూడా సంతోషాలు కనపడుతూ ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత మండలంలో ఉన్న చెరువులన్నీ కూడా నీళ్ళతో నిండి మరి వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి కాలువ నీళ్లు కూడా తెప్పించాలని చెప్పి ఖచ్చితంగా దానికోసం కూడా పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ ఉన్నాం. ఒక్కసారి కాలువ నీళ్లు రావడం మొదలైతే మరి మండలంలో ఉన్నటువంటి తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ పూర్తిగా తీరిపోయి మండలంలో ఉన్న రైతాంగానికి అంతా కూడా అనుకూలంగా, అదేవిధంగా నీటి వసతి అందరికీ కూడా కల్పించగలని చెప్పి నమ్మకం ఉంది. మరి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాకు మద్దతుగా నిలిచిన రైతాంగానికైతేనేమి అందరికీ కూడా అండగా నిలబడే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎల్లవేళలా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్న మండల ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.